చనిపోయిన వారి ఆత్మను ఇలా కూడా తీసుకొస్తారా? హాయ్ అందరికి, మా ఊర్లో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఏ విధంగా జరుపుతారో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా అయ్యవారు అంటే పూజారి వారిని తీసుకొచ్చి అతని చేత పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేయించుకుంటారు. అదే రోజున కార్యానికి వచ్చిన చుట్టుపక్కల బంధుమిత్రులకు వంటల కార్యక్రమాలు చేస్తారు. కార్యం జరిగే ఇంటి లోపల పాన్పు అనేది పోస్తారు. అలా చేయడం వలన ఆ రోజు అక్కడ చనిపోయిన వారి ఆత్మను వస్తుందని నమ్ముతారు. ఆ తర్వాత అయ్యవారు అంటే పూజారి వారు పాడే పాటలకు ఈ విధంగా డాన్స్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత బాగా కావాల్సిన వారి చేత ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి శ్మశానానికి అయ్యవారు గ్రామం వాళ్ళు కలిసి చనిపోయిన వారి ఆత్మను తీసుకురావడానికి అని చెప్పి వెళ్తారు. ఈ లోపల చనిపోయిన వారి భార్యను తెల్ల చీరతో రెడీ చేసి ఇంటి ముందు ఇలా కూర్చోబెడతారు. శ్మశానానికి పట్టుకెళ్లిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఆత్మను తీసుకుని అయ్యవారిని భుజాన మీద ఎత్తుకుని వస్తారు. తీసుకొచ్చిన ఆత్మను అయ్యవారి తన మంత్రాలతో ఆవిడ నుదుటిపైన వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారంటే చివరిసారిగా కలలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలరని నమ్ముతారు. 5 నిమిషాలు పోయిన తర్వాత కలలో నుంచి మళ్ళీ ఆమెను లేపేస్తారు. ఈ సంఘటన మొత్తం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల నుంచి వచ్చిన బంధుమిత్రులకు భోజనాల కార్యక్రమాలు చేస్తారు. ఈ విధంగా అయితే మా గ్రామంలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి జరుపుతారు. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.